బ్రేకింగ్ న్యూస్. ఈ దొంగలు ఇద్దరు పోలీసులకు దొరకకుండా దొంగతనాలు చేస్తున్నారంట. ఈ దొంగల్ని పట్టించిన వారికి ₹1,00,000 బహుమతి అంట. బాస్, ఈ దొంగతనమైనా సరిగ్గా చేయండి బాస్. ఇక్కడ ఎవడు ఉండేది? నోప్కా డాన్. నాకు అందుకే భయం బాస్. ఏమన్నావు? బాస్ బైక్ వచ్చి బాస్. ఇప్పుడు చూడు. రే ఆగరా, నువ్వు ఆగరా. ఫస్ట్ నువ్వు బండి దిగరా, కిందకి దిగరా. మనసానంగా ఈ బండిని వదిలిపో, లేకపోతే నిన్ను ఫసక్ చేస్తా. అన్నా నన్ను వదిలేయండి అన్న, ప్లీజ్ అన్న. వదిలేస్తా, నిన్ను మాత్రమే వదిలేస్తా. నీ బైక్ను వదిలి ఇక్కడి నుంచి పారిపోరా. థ్యాంక్ యూ అన్న. వామో దొంగలు రా బాబు, దొంగలు రా బాబు. అన్నా సూపర్గా దోపిడీ చేసావన్నా. రే సరే కానీ ఇక బండి అమ్మేసేద్దాం. ఓకే బాస్. బాస్ నాకు ఒక చిన్న డౌట్. ఏం డౌట్? బాస్ మీరు నాలాంటి మంచి డ్రెస్ వేయచ్చు కదా, ఎందుకు ఇలాంటి డ్రెస్ వేశారు? రే బాబు, నేను ఒక దొంగ మాదిగా డ్రెస్ చేశాను. చూస్తుంటే కనబడడం లేదా? దొంగలని తెలియద్దా చూసే వాళ్ళకి నేను? బాస్ మరి నేను? నువ్వు 50% దొంగవు మాత్రమే, అందుకనే నా కింద అసిస్టెంట్గా ఉన్నావు. అలాగే ఇలాంటి మంచి బట్టలు వేసావు. నేను 100% దొంగను, అందుకనే ఇలాంటి బట్టలు వేసాను. నోప్కా డాన్ అయ్యాను. వామ్మో బాస్, మీరేసిన బట్టలకు నేనేసిన బట్టలకు ఇంత అర్థం ఉందా? అవును మరి. హలో భయ్యా, క్లాక్ టవర్ వెళ్ళే దారి కొంచెం చెప్పరా? క్లాక్ టవర్ వెళ్ళే దారా? ఒక 2 నిమిషాలు ఆగండి భయ్యా, చెప్తాను. సరే భయ్యా. బాస్ ఇట్లా రాండి బాస్ కొంచెం. ఏం చెప్పరా? బాస్ అతని దగ్గర చాలా డబ్బులు ఉన్నట్లు ఉన్నాయి, అతన్ని దోపిడీ చేద్దాం బాస్. రే బాబు, నాకు రావాల్సిన ఐడియా నీకెలా వచ్చిందిరా? ఎంతైనా మీ శిష్యుని కదా బాస్. గురువుని మించిన శిష్యుడు అనిపించుకున్నావురా. సరే దోపిడీ చేద్దాం పద. ఇంకా ఎంతసేపు భయ్యా? వస్తున్నాం. అరే నీ ప్రాణాలు నీకు కావాలంటే నీ దగ్గర ఉన్న డబ్బులు, కారు అన్నీ వదిలేసి ఇక్కడి నుంచి పారిపోరా. ఏంట్రా నవ్వుతున్నావు? నీ దగ్గర కత్తి మాత్రమే ఉంది, నా దగ్గర చూడు ఏముందో. వామ్మో బాబు, వింత గన్నుందిరా. మర్యాదగా మీ దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వండి, ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. లేకపోతే కాల్ చేస్తా. వద్దన్నా, కాల్ చేద్దన్నా, ఇచ్చేస్తానా, తీసుకోనా, డబ్బులన్నీ తీసుకో. సరే దారి చెప్పండి. స్ట్రైట్ పోయి రైట్ తిరగండి. ఇదిగో ఈ గన్ మీకే, వెళ్ళొస్తా. వీడేవుడు బాస్, దొంగలకు దొంగ ఉన్నట్లున్నాడు. అయ్యో మన దగ్గర ఉన్న డబ్బులని దోచుకున్నాడు బాస్. బాబు బాధపడకు, అతను మన దగ్గర నుంచి ఒక 10,000 మాత్రమే దోచుకున్నాడు. 10,000 కంటే విలువైన గన్నును వదిలేసి వెళ్ళిపోయాడు. పిచ్చి నాయల, ఈ గన్నును ఇప్పుడే మనం అమ్మేద్దాం. సరే బాస్, వెళ్దాం పదండి. బాస్ ఎందుకు అమ్ముతారు బాస్ ఈ గన్నుని అడ్డం పెట్టుకొని మనం దోపిడీలు చేద్దాం బాస్. ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. హలో సేట్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. ఎందుకు పిలిచారు నన్ను ఇక్కడికి? సేట్, నా దగ్గర ఒక గన్ను ఉంది, ఈ గన్నును కొనుక్కోండి. గన్ను చూపించు డాన్. ఇదిగోండి సేట్, చూడండి, ఇదే ఆ గన్ను. ఈ గన్ను చూడ్డానికి బాగానే ఉంది, కానీ ఈ గన్నులో కేవలం 2 బుల్లెట్లు మాత్రమే పడతాయి, కాబట్టి నేను ఈ గన్నును కొనుక్కోలేను. సేట్ ఎలాగలా కొనుక్కోండి సేట్. నేను ఈ గన్నును కొనుక్కోలేను, కానీ ఈ గన్నును తీసుకొని నీ కోసం దీనికంటే ఎక్కువ బుల్లెట్లు పట్టే గన్నుని ఇవ్వగలను. అవునా సేట్, నా దగ్గర ఉన్న గన్ను కంటే ఎక్కువ బుల్లెట్లు పడతాయా? అయితే ఇవ్వండి సేట్. ఇస్తా, కానీ నువ్వు నీ దగ్గర ఉండే గన్ను ఇచ్చి నాకు ఒక 2,000 ఇస్తే ఇస్తా. బాస్ నాకేమో కొంచెం అనుమానంగా ఉంది. రే బాబు, నీ అనుమానం తగలయ్యా, నువ్వు ఊరికే ఉండు. సేట్, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. ఇదిగోండి 2,000 ఇస్తున్నాను, ఆ గని ఇచ్చేయండి, నా దగ్గర ఉన్న గని తీసుకోండి.
అయితే సరే. ఇదేం హోటల్ రా బాబు, హోటల్ పేరు కూడా లేదు. బాస్ ఇది మన ఊర్లోనే చీప్ అండ్ బెస్ట్ రెస్టారెంట్ బాస్. ఈరోజు ఈ హోటల్లో ఫ్రీగా భోజనం చేద్దాం, ఎందుకంటే నా దగ్గర గన్ను ఉంది కాబట్టి. ఓకే బాస్. వెల్కమ్ సార్. సార్ మీకు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ కావాలో ఆర్డర్ చేయండి సార్. ఆర్డర్ తీసుకోవడానికి నువ్వే రబ్బా, నువ్వు బేరర్ కాదు కదా. సార్ ఈ హోటల్లో మేనేజర్ నుంచి అంటు తోమేవాడి దాకా అన్నీ నేనే సార్. అందుకే సార్ ఈ ఊర్లో మా హోటలే చీప్ అండ్ బెస్ట్ హోటల్ అయితే అయింది సార్. వామ్మో, చీప్ అండ్ బెస్ట్ అంటే ఇదేనా రా బాబు? అవును బాస్. ఆర్డర్ ప్లీజ్ సార్. ఓకే, మీ హోటల్లో బెస్ట్ ఐటమ్స్ అన్నీ ఒక ప్లేట్ చెప్పండి కండాపు. ఓకే సార్. బాస్ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్. ఏం చెప్పు. ఈ హోటల్లో పనిచేసే వాడిని బేరర్ అనాలా, మేనేజర్ అనాలా, అంట్లు తోమేవాడు అనాలా, ఏమనాలి బాస్? చెప్పండి బాస్. తేడా సింగాను. ఓకే బాస్. ఎంతసేపు రా బాబు? సార్ మీరు ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ ఇదిగోండి సార్. ఓకే, మేము తినడం స్టార్ట్ చేస్తాము, నువ్వు వెళ్ళిపో, నాకు దిష్టి తగులుతుంది. ఓకే సార్. అమ్మయ్యా, చీప్ అండ్ బెస్ట్ రెస్టారెంట్ అంటే ఇదేనేమో. ఫుడ్ అదిరిపోయింది. అవును బాస్. సార్ బిల్లు కట్టండి సార్. ఎంత అయింది? 1 మినిట్ సార్. సార్ మొత్తం బిల్లు 1200 అయింది సార్. కట్టండి సార్. అరే ఎవరైనా నువ్వు బిల్లు కట్టమంటున్నావు? ఇక్కడ చూడు, నా దగ్గర చూడు, గన్ ఉంది, కాల్చి పడేస్తా. సార్ నన్ను వదిలేయండి సార్, ప్లీజ్ సార్ బిల్లు కట్టండి సార్. రే, బిల్లు కట్టాం ఏం కట్టాం, నువ్వే మాకు నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చేయరా. సార్ నన్ను వదిలేయండి సార్, మీరు అడిగిన డబ్బులన్నీ ఇచ్చేస్తా సార్. అంటాననుకున్నావారా బాట్ డాన్? నీ దగ్గర ఉన్నది బొమ్మ తుపాకీ అని నాకు తెలుసురా. ఇది బొమ్మ తుపాకీ కాదు, నిజమైన గన్, కాలుస్తా చూడురా. రే, నేను బాట్ డాన్ కాదు, నౌకా డాన్ రా. బాస్ ఏమైంది? గన్ను పెరగడం లేదురా బాబు. సేటేంద్రా బాబు ఇలా మోసం చేశారు? నీకెలా తెలిసిందే ఇది బొమ్మ తుపాకీ అని? నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. వామ్మో. రే బాట్ డాన్, పోలీసులకు కూడా ఫోన్ చేసేసా. మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తే నాకు 1,00,000 రూపాయల బహుమతి దొరుకుతుంది. నాకు అంత విలువ ఉందే? అన్నా ప్లీజ్ అన్నా వదిలేయండి అన్నా, ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా వదిలేయండి అన్నా. ప్లీజ్ నన్ను కూడా వదిలిపెట్టు, నీ పేరు చెప్పి తిరుపతిలో గుండె వేయించుకుంటా. బాస్ పరిగెట్టండి. రే ఆగన్రా, ఎక్కడ పోతారా? ఆగన్రా, మేము పోలీసులు పట్టించి బహుమతి కొట్టేయాలరా. ఆగన్రా, ఎక్కడ పారిపోతారా? ఆగన్రా. ఏంది బాస్ మీరు? వద్దు ఈ గన్నే వాడుకుందామంటే వినిపించుకున్నారా? ఆ సేటు గన్ దగ్గర పోతే యాదవ్ బొమ్మ తుపాకిచ్చి పంపించాడు. అవును రాయ్, ఈ సేటుని ఎవరిని నమ్మకూడదురా. పరిగెత్తు, జల్దీ పరిగెత్తరా, జల్దీ పరిగెత్తు. బ్రేకింగ్ న్యూస్, డాన్ బాబు అనబడే 2 దొంగలు ఒక హోటల్ యజమానికి చిక్కి తప్పించుకున్నారంట. మరింత సమాచారం కోసం ఎపిసోడ్ 2 దాకా వెయిట్ చేయండి. ఫ్రెండ్స్ ఈ షార్ట్ ఫిలిం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎపిసోడ్ 2 మాత్రం మిస్ కావద్దంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ చేసి ఆల్ పైన ట్యాప్ చేసేయండి.